జై గురుదేవదత్త. మనం ఇప్పుడు వృశ్చికం గురించి తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలా ఏ మాసంలో, శ్రావణ మాసంలో ఆగస్టు నెలలో 15 తారీఖు నుండి 15 తారీఖు వరకు. అప్పుడు రవి సంచారం చేస్తుంటాడు కనుక, రవి సింహంలో సంచరిస్తున్నాడు కనుక ఇది జరిగే ప్రభావాలు ఏంటి అనేది అయితే మనం ఏం తెలుసుకుంటున్నాం ఇప్పుడు. వృశ్చిక రాశి లేదు. వృశ్చికం అంటే ఏంటంటే మంచి చేస్తే మంచి సపోర్ట్ చేస్తుంది, చెడు చేస్తే చెడు సపోర్ట్ చేస్తుంది. వృశ్చికం చాలా డెప్త్గా ఆలేస్తారు అనమాట. వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే వీళ్ళతో మీరు చిన్నప్పటి నుండి ఏం మాట్లాడుతున్నారో, ఏ పని చేస్తున్నారో వీళ్ళని ప్రతిదీ మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అనమాట. వీళ్ళన్నీ మీరు అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు రిటర్న్ వచ్చి మీకు అదే గిఫ్ట్ మీకు రిటర్న్ ఇస్తుంటారు వాళ్ళు. అంటే వీళ్ళు అంత ఆలోచించగల గ్రహణ శక్తి వీళ్ళ దగ్గర ఉంటుందని గ్రహించవచ్చు. ఈ రాశి వారికి వీళ్ళ యొక్క కుటుంబము చాలా ఒక దైవజ్ఞంగా ఉంటుంది, చాలా మంచివారు, సాత్వికులు, చాలా మంచివారు అని తెలుసుకోవచ్చు. కనుక ఈ రాశి వారికి విశేషం ఏంటంటే సప్తమంలో గురువు ఉండటం వల్ల భార్య కూడా మంచి విద్యావంతురాలైన భార్య లభించడం, చదువుకున్న భార్య లభిస్తుంది కదా. అలా సంతానం కూడా, సంతానము భార్య వీళ్ళిద్దరూ చాలా అనుకూల స్థితిగా ఉంటారు. వృశ్చిక లగ్నం వారికి సంతానము ప్లస్ భర్త చాలా అనుకూలంగా ఉంటారని కూడా తెలుసుకోవాలి. లేడీస్ అయితే ఇలాగా, మగవాళ్ళకి అయితే అలాగా తెలుసుకోవచ్చు. కనుక ఈ వృశ్చిక రాశి వారికి సప్తమంలో కుజుడు గురుడు ఉన్నారు. అంటే వీళ్ళిద్దరు కూడా అనుకూల స్థితిని ఇస్తారు వీళ్ళకి. కాకపోతే కొంచెం కుజుడు ప్రభావం వల్ల ఒక నెల వరకు ఉంటారు కనుక, కుజుడు నంతసేపు వరకు వీళ్ళకి కొంచెం చిన్నటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండడానికి అవకాశాలు ఉంటాయి. కనుక భార్య స్థానంలో ఉన్నాడు కనుక గురుడు ఉండటం వల్ల మంచి జరుగుతుంది, శుభం జరుగుతుంది. కుజుడు ఉండడం వల్ల కొంచెం చిన్న నష్టాలు జరుగుతుంటాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. కానీ కుజుడిని చదువుకుంటే కుజు ప్రభావం తగ్గుతుంది. ఈ రాశి వరకు ఈ మాసంలో ఉంటారు కనుక దాని ప్రభావం తగ్గించుకోవాలి. దాని తర్వాత అష్టమంలో ఎవరు లేరు, అష్టమ స్థితి బాగుంది కనుక అష్టమ ప్రభావం ఏమి లేదు కనుక ఏ సమస్యలు రావడానికి అవకాశాలు లేవు. తర్వాత భాగ్యంలో కూడా ఎవరు లేరు కనుక భాగ్యస్థితి కూడా బాగుంటుంది. కానీ మీకు ఇంకో విశేషం ఏంటంటే చతుర్థంలో ఇక్కడ వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం కదా. కుంభంలో వచ్చేది కుజుడు ఉంటాడు, అదే శని ఉంటాడు. ఈ శని ఏం చేస్తాడంటే కుంభ శని ఇక చాలా విశేషమైన వాడు. న్యాచురల్గా తను మంచి వీళ్ళకి ఎటువంటి ఏం కావాలో, ఏదైతే జీవితాన్ని ఇవ్వాలో, ఏదైతే వీళ్ళకి ఆలోచనలు ఇవ్వాలో మంచి ఆలోచనలు ఇస్తుంటారు అనమాట. కనుక వృశ్చిక రాశి వారికి శని, చతుర్థ శని చాలా మంచివాడు. కానీ అర్ధాష్టమి శని అంటారు దీన్ని. కనుక ఈ అర్ధాశని ప్రభావం ఉంటుంది కనుక ఎంతైనా చతుర్థంలో శని ఉన్నప్పుడు కొంత సుఖభోగాలకి లోటు కూడా కలిగిస్తుంటాడేమో తెలుస్తుంది. కనుక అది కూడా జాగ్రత్తగా చూసుకుంటూ శని ప్రతికూల స్థితి మీకు కనబడినట్టుగా కనుక శని శ్లోకం చదువుకోండి. అనుకూల స్థితి ఉంటుంది, వీళ్ళంతవరకు మీకు ఇబ్బంది ఉండదు. కానీ మీరేం భయపడక్కర్లేదు. కానీ ప్రతికూలంగా అనిపిస్తే మాట శని మీకు కంఫర్ట్ జోన్, ఎంజాయ్మెంట్ లేదు, ఇబ్బంది పడుతున్నారు అనిపిస్తే మాట శని చదువుకోవడం మంచిది. అలానే సంతాన స్థానంలో కనుక రాహు ఉన్నాడు కనుక సంతానం కలిగేటప్పుడు వాళ్ళకి ఈ మాసంలో కనుక సంతానం కలిగే వాళ్ళకి జరిగే ప్రభావం అంటే సర్పదోషాలు ఉంటాయని గ్రహించాలి. కానీ ఈ సర్ప ప్రభావం ఏమి పడకుండా ఉండడానికి రాహుని చదువుకుంటే మంచిది. కానీ సంతాన విషయంలో ఆచితూచి కంటానికి ప్రయత్నం చేయండి. అదే సంవత్సరం అంతా కూడా రాహు అక్కడే ఉంటే ప్రభావం ఉంటుంది కనుక కొంత జరుగుతుంటుంది ప్రభావం. కనుక రాహు జపం చేసుకుంటూ ఉంటే సంతానిచ్చే సమస్య లేకుండా జీవితాన్ని నడిపించగలుగుతారు. తర్వాత మీకు దశమంలో వచ్చేసరికి విశేషమైన రవి, అలానే బుధుడు, శుక్రుడు ఉంటారు కనుక మీకు వృత్తిరీత్యా ఇబ్బంది లేదు, జీవిత ప్రయాణం ప్రసారంగా వెళ్ళిపోతుంది. మంచి ఆదాయం బాగుంటుంది, స్త్రీ మూలమైన ఆనందాన్ని పొందుతుంటారు, అన్ని రకాల వృత్తిరీత్యా అభివృద్ధి బాగుంటుంది. తర్వాత అన్ని రంగాల్లో మీకు అనుకూల స్థితి లభిస్తుంది. తర్వాత లాభస్థితి బాగుంది, అలానే వ్యయ స్థితి కూడా బాగుంది కనుక ఇబ్బంది లేదు. జీవిత ప్రయాణంలో ధన నష్టాన్ని పోయేది పెద్దగా ఏమీ లేదు. వృశ్చిక రాశి వారికి ఈ మాసం చాలా శ్రేయదాయకంగా ఉందని తెలుసుకోవచ్చు. కానీ ఈ రాశి వారికి ఇబ్బంది లేదు. చదువుకోవాల్సిన మాత్రం యథాప్రకారంగా కుజుని శ్రద్ధగా చదివితే, రాహుని చదువుకుంటే మంచిది. జై గురుదేవదత్త. జై గురుదేవదత్త. మనం శ్రావణ మాసంలో అంటే ఆగస్టు నెలలో 15 తారీఖు నుండి 15 తారీఖు వరకు ఈ మాసంలో ఈ రాశి వారికి అంటే ధనుస్సు రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. అంటే ధనుస్సు రాశి వారికి ఈ మాసంలో ధనుసు రాశి వారికి సోదరులు, వాళ్ళ ద్వారా వచ్చే ఆదాయం, వాళ్ళ వచ్చే అనుకూలత బాగుంటుంది. వాళ్ళు మంచి స్థితిలో ఉండడానికి అవకాశాలు ఉంటాయి. అలానే కుటుంబము కొంచెం వీళ్ళు శ్రమతో కుటుంబాన్ని పోషించారట్టుగా కనబడుతుంటుంది. అంటే వీళ్ళ కుటుంబంలో కొన్ని విశేషాలు జరుగుతుంటాయి. ఎప్పుడు కూడా వీళ్ళ కుటుంబం వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. వీళ్ళు కొన్ని పేదరికంతో పైకి రావడం, కుటుంబం కొంచెం ఇబ్బందిగా ఉండడం, లేదా కుటుంబాన్ని దూరంగా ఉండడానికి కూడా ఈ ధనుసు రాశి వారికి కనబడుతుంటుంది. అంటే వీళ్ళు మెదస్ మంచి ఎక్కువ అన్నమాట. వీళ్ళు తెలివితేటలు బాగా అధికంగా ఉంటాయి. వీళ్ళు మంచి పండితులై ఉంటారు.
ఏ విద్యలైనా వీళ్ళు రాణించగలుగుతారు. ఒక విద్యను సంపూర్ణంగా ఛేదిస్తారన్నమాట, అని దాన్ని సాధించగలుగుతారని. అంత గొప్ప మహాపండితులని వీళ్ళు ప్రతిదీ కూడా విషయం తెలుసుకున్న వాళ్ళే ఉంటారు. అంటే ఒక ధనుసు రాశి వాళ్ళ దగ్గర మీరు పోయి ఏదైనా మాట్లాడాలన్నా కూడా వాళ్ళు మంచి తత్వం తెలిసిన వాళ్ళు, మంచి ఒక ప్రణాళికబద్ధంగా జీవితాన్ని వెళ్ళేవాళ్ళు వీళ్ళు. కనుక వీళ్ళ దగ్గర వెళ్ళడం వల్ల చాలా మంచి పేరు కూడా వస్తుందన్నమాట. వీళ్ళు మంచి కీర్తి గల వాళ్ళు అవుతుంటారు ధనుసు రాశి వారు. అయితే వీరికి కుటుంబం మాత్రం వీళ్ళకి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. కుటుంబం పట్ల వీళ్ళు చాలా కొంచెం కష్టపడాల్సి వస్తుంది అన్నమాట. ఎక్కువ కుటుంబాన్ని ఎప్పుడు రక్షించుకుంటూ ఉండాల్సి వస్తుంది వీళ్ళు. అలాగే సోదర స్థానం మాత్రం బాగుంది, అనుకూలంగా ఉంది. శని ఉండడం వల్ల సోదరుల పట్ల అనుకూల స్థితి లభిస్తుంది, బాగుంటుంది. చతుర్థం పట్ల తల్లి పట్ల కొంచెం వీళ్ళకి రాహు ఉంటాడు కనుక కొంచెం తల్లి రీత్యా కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండడానికి అవకాశాలు ఉంటాయి. కానీ ఈ జాతకంలో గురుడు ఇక్కడ యోగదాయ రాశి ప్రభావం, గురుడు యోగదాయుడే కనుక కొంచెం యోగదాయుడు కాదు కనుక, ఎందుకంటే గురుడు షష్టంలో ఉండడం వల్ల మీ తల్లికి కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశాలు ఉంటాయి. తల్లికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశాలు ఉంటాయి. సంతానం మూలకమైన కూడా సమస్యలు కూడా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. అలానే తల్లి ఒకటే కాదు, తర్వాత వాహన పరంగా, తర్వాత వస్తువుల పరంగా, తర్వాత భూమి పరంగా, తర్వాత వీటి వల్ల కూడా కొంచెం రుణం ఉండడం కానీ, లేదా అప్పు, లేదంటే ఒక పట్టాన్ని ఇవ్వకపోవడం కానీ, వాటి నుంచి సమస్యలన్నీ కూడా లిటిగేషన్లో ఉంటాయని తెలుస్తుంది. అంటే ఈ సమయంలో భూ వివాదాలు, ధనుస్సు రాశి వాళ్ళు భూమి వివాదాలు వెళ్ళకపోతే మంచిది. వెళ్తే కనుక ఏమవుతుంది, తప్పనిసరిగా వీళ్ళ మీద భూ వివాదాలు పడతాయి, నిత్యం పడతాయి. అది సమస్యగా మారుతుంటాయని గ్రహించాలి. కనుక ఈ మాసం వరకు వీళ్ళు అటువైపు పోకపోతే మంచిదని అర్థం చేసుకోవాలి. కుజుడు అక్కడ సంచరిస్తున్నాడు. సంచారం చేసేటప్పుడు సంతానకారకుడు, సహజం భూమికారకుడు అటువంటి కుజుడు గురుడితో సంచరిస్తూ షష్టంలో సంచరిస్తున్నాడు కనుక వాటి వల్ల చేటువంటి ఇబ్బందులన్నీ కూడా మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది. అది మీరు ఎదురు చూడాల్సి వస్తుంది, వాటి వల్ల ఇబ్బంది పడాల్సి వస్తుంది. కనుక అటువంటి వాటి మీద తప్పించుకుంటే మంచిది, వెళ్ళకపోతే మంచిది. ఈ మాసం వరకు భూమి సంబంధం కానీ, సంతాన విషయంలో కానీ జాగ్రత్త వహించడానికి ప్రయత్నం చేయండి. చతుర్థంలో రాహు ఉండడం వల్ల అది వివాదాలకు కారణం అవుతుంది అన్నమాట. అంటే ఆ సుఖం కోసం తను పాగులాడాల్సి వస్తుందని కూడా తెలుసుకోవచ్చు. తన లగ్జరీ లైఫ్ని కొంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది అన్నమాట. తను సుఖాన్ని పొందలేకపోతున్నాడని కూడా తెలుసుకోవచ్చు. ఏ క్షణం ప్రయాణం ఉంటుందో ఎప్పుడు కాళ్ళ చక్రాలు అన్నట్టుగా వీళ్ళు ఎప్పుడు ఏదో సంచారం చేస్తూ ఉండాల్సి వస్తుంది. వీళ్ళు ఒక ప్లేస్లో ఉండలేకపోతుంటారు, ఎప్పుడు ఏదో తిరుగుతూనే ఉండాలి. అందులో తృతీయంలో శని ప్రభావంలో, చతుర్థంలో రాహు ప్రభావంలో కూడా రెండు కనబడుతున్నాయి. అలా షష్టంలో ఉన్న గురుడు కుజుడు వల్ల ప్రభావాలు నడుస్తున్నాయి. అంటే ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో, ఈ నెలలో అసలు యోగదాయకంగా లేదు అని కూడా తెలుసుకోవచ్చు. ఈ మాసం మాత్రం అనుకూల స్థితి కాదు అని రాహుకి, కుజుడికి, అలానే శనికి కూడా చదువుకుంటే మంచిది, గురుడికి కూడా చదివితే మంచిది అని తెలుసుకోండి. తర్వాత సప్తమంలో ఎవరు లేరు కనుక భర్త కానీ భార్య కానీ సంబంధంగా ఇబ్బంది లేదు, అంటే ఎవరితోనూ ఇబ్బంది లేదు. తర్వాత అష్టమ ప్రభావం అది నెలప్రాయంగా వస్తుంది, పోతున్న సమస్యలు సహజం. అది తర్వాత భాగ్యంలో శుభగ్రహాలు ఉండటం వల్ల ధనం అనేది సమృద్ధిగా ఉంటుంది, ఎదురుపైన ధనం అనేది ఆకుండా వస్తూ ఉంటుంది, ఒక అవకాశం ఉంటుంది. అంటే భార్య పట్ల వచ్చే ధనాన్ని కూడా పొందగలుగుతుంటారు. అంటే అత్తగారి తరపున ఉంటుంది రావాల్సిన ధనం కూడా రావడానికి అవకాశాలు ఉంటాయని తెలుసుకోవచ్చు. తర్వాత వృత్తిలో వీళ్ళు ధనపరంగా, ఇది వృత్తిపరంగా చూస్తే వీళ్ళు చాలా సిస్టమేటిక్గా చేస్తారు. వీళ్ళు చేసే వృత్తి చాలా కరెక్ట్గా ఉంటుంది. వీళ్ళు ఒక ప్రోగ్రామ్ అప్పు చెప్తే ఆ ప్రోగ్రామ్కి సరైన న్యాయం చేయగలుగుతారు. వీళ్ళు చాలా పర్ఫెక్ట్గా దాన్ని న్యాయం చేయగలుగుతారు, ఎటువంటి చిన్న మిస్టేక్ కూడా లేకుండా దాన్ని సంపూర్ణం చేయగలుగుతారు. వీళ్ళకి ఒకటే టాలెంట్. ధనుసు రాశి వారికి ఏ పనైనా అప్పచెప్పండి 100% సక్సెస్ఫుల్ అని చెప్పడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. ఎందువల్ల కన్య దశమ అవడం వల్ల వాళ్ళు ఏ వృత్తిని కూడా అవలంబించినా ఆ వృత్తిని వాళ్ళు సక్సెస్గా చేస్తారు. అంటే ఎక్కడ మాట పట్టడానికి అవకాశం తీసుకోరు. అది పక్కవాడికి కూడా రాంగ్ చేయనీడు అన్నమాట. ఎవరిని కూడా వృత్తిపరంగా ఎవరిని రాంగ్ చేయనీడు, మిగతాపరంగా ఎవరు పరచుకోరు, కానీ వృత్తిపరంగా తప్పు జరగనీదు. అక్కడ ఏ మిస్టేక్ చేయకూడదు, కరెక్ట్గా వెళ్ళాలి. అక్కడ ఉన్న క్లయింట్ ఉన్నా లేకపోయినా అతను పర్సనల్గా ఒక్కరి సింగిల్గా ఉన్నా సరే తను చేయాల్సిన న్యాయాన్ని సంపూర్ణం చేయగలుగుతాడని ధనుసులో స్పెషాలిటీ. అది ధనుసు రాశి కానీ ధనుసు లగ్నం కానీ ఈ స్పెషల్ ఎవరికి రాదన్నమాట. ఈ యొక్క ధను లగ్నాన్ని మాత్రం వృత్తిపరమైన హైలైట్ ఇవ్వడేది. కనుక అదొకటి కాకుండా వీరికి ఇంకో విషయం గ్రహించాలి. ఇంకో స్పెషల్ ఏంటంటే ఈ లాభంలో వచ్చేసరికి శుక్రుడు అవడం వల్ల, శుక్రుడు అవడం వల్ల లాభంలో ఎవరు లేరు, కానీ వీరు చేసేటువంటి లాభం సమంగా ఉంటుంది అన్నమాట. సమన్యాయం జరుగుతుంటుంది. కానీ ఏంటంటే వీళ్ళు జీవిత ప్రయాణం మాత్రం నిద్ర సరిగ్గా పట్టబోవటము, కొంచెం జీవితంలో కొన్ని తెలియనటువంటి సమస్యలు, అది ఎవరు చెప్పుకోలేని సమస్యలు, ఎప్పుడు ఏదో ఒకటి చిన్న చిన్న ఇబ్బందుల్ని, అది ఇబ్బందిగా క్రియేట్ అవుతుంటారు. ఈ రాశిలో స్పెషల్ ఏంటంటే ఏ చిన్న విషయం వచ్చినా అది ఏదైనా చిన్న ఎదుటి వ్యక్తి ఏదైనా మాట్లాడితే ఇంకా నేను చెయ్యను, అలా మొండిగా వ్యవహరించడానికి అవకాశాలు ఉంటాయి. ఈ ధనుసు రాశి వాళ్ళతో చాలా జాగ్రత్తగా మాట్లాడాలన్నమాట. లేదనుకో వాళ్ళు కరాఖండిగా పని చేయని వాళ్ళు అని గ్రహించాలి. ఈ రాశిలో ఉన్న స్పెషాలిటీ అది. కనుక ఈ సహజంగా వీళ్ళకి ఈ రాశి ఈ మాసం అంతా అద్భుతంగా ఫలితాన్ని ఇస్తుంది. మంచి ఆదాయం బాగుంటుంది, అన్ని రకాలుగా బాగుంటారు. జయ గురుదేవదత్త.